సంగీత గారు ప్రసాద్ గారు కొన్నారా కార్ ఈవీ కార్? ఎక్కడ సార్ అవే డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి ఇంట్లో. ఎందుకని? డాడీ ఏమో ఈ ఈవీ కార్లు అవి వద్దు, లాంగ్ డ్రైవ్ కి ఇబ్బంది అవుతుంది కదా అని అంటున్నారు. మరి వాస్తవమే. ఆయన మరి ఏదో ఫ్లెక్స్ ఫ్యూయల్ అది అది చూద్దామని అంటున్నారు సార్. అదేంటో నాకు తెలియదు. ఫ్లెక్స్ ఫ్యూయలా? ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇప్పుడే అది చాలా టైం పడుతుందండి. అది ఇంకా అది రాలేదా? లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే. కాకపోతే టైం పడుతుంది. అది ఇప్పుడు ప్రయోగాల ఏముంటుంది దాన్ని ఆ స్థితిలో ఉంది అది. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఏంటి అసలు? అదే 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 అక్కడికే వద్దాం. ఇథనాల్ మీకు ఐడియా ఉందా? ఈ మధ్య ఇథనాల్. పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారు ఆహా, లేదా? ఇథనాల్ అసలు ఇథనాల్ లేదు లేదు. లేదా? అయితే మనం మొదటి నుంచి మొదలు పెట్టాలి. నాలాంటి వాళ్ళకైతే ఇప్పుడు క్లియర్ గా ఫస్ట్ నుంచి. మీరు యాక్టివ్ కదా వాడుతున్నారు? అవును మీరు పెట్రోల్ కొట్టిస్తున్నారు రోజు? అవునండి. అదే రోజు అంటే ఐ మీన్ అయిపోయినప్పుడు. అదే అదే అప్పుడు మీరు కొట్టించేది ఈ20 పెట్రోల్. ఈ20 E20 ఈ20 అంటే ఇప్పుడు మనం పెట్రోల్లో 100% పెట్రోల్ ఉండదు. 80% పెట్రోల్, 20% ఇథనాల్. అయ్య బాబోయ్, కల్తీ అదే అమ్మేస్తున్నారు. అది కల్తీ కదా అది. మీరు భలే ఉన్నారు. కల్తీ అనంటే మోదీ సార్ వచ్చి నెత్తిమే కొడతారు. కల్తీ కదా అది. అది మనం పెట్రోల్ని ఆదా చేసుకోవటం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఒక మిక్స్డ్ ఫ్యూయల్ అనమాట. ఓకే. ఆల్రెడీ తీసుకొచ్చింది ఈ20. వాస్తవానికి మన పెట్రోల్ బంకుల్లో దొరికే పెట్రోల్ అంతా ప్రజెంట్ ఈ20నే. సో దీన్నే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఫ్లెక్స్ అంటారా? ఫ్యూయల్ అంటే ఇంకొంచెం ఇథనాల్ శాతం ఎక్కువ ఉంటుంది. ఓహో. ఇంకొంచెం అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువ. 85%. అంటే పెట్రోల్ 25% ఉంటుంది. 15% 15%. పెట్రోల్ 15% ఉంటుంది, ఇథనాల్ 85% ఉంటుంది. అది ఫ్లెక్స్ ఫ్యూయల్. దానికోసం ఇప్పుడున్న ఇంజన్లు పనికిరావు. కాబట్టి దానికోసం సపరేట్గా కంపెనీలు ఇంజన్స్ తయారు చేస్తున్నాయి. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడో వాళ్ళని డైరెక్ట్ చేసింది. ఏదైతే ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయో, కార్ల కంపెనీలు కానీ బైకుల కంపెనీలు కానీ వాళ్ళని డైరెక్ట్ చేసింది. మనం మొదటగా అయితే మారుతి సుజుకి అది వ్యాగనార్ లాంచ్ చేసింది, ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగనార్. ఓకే. తర్వాత ఈ మధ్య హీరో మోటోకాప్ వాళ్ళు వచ్చి 2 బైకులు, స్ప్లెండర్, ఫేమస్ స్ప్లెండర్ ఒకటి, తర్వాత హెచ్ఎఫ్ డిలక్స్ ఒకటి. ఈ రెండింటిలోని కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్ చేశారు. కాకపోతే అన్ని చోట్ల అందుబాటులో ఉండవు, ఎందుకంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రస్తుతానికి ఇంకా దేశం మొత్తం అందుబాటులో లేదు. ముందు ఏంటంటే ఫస్ట్ మనం ఒక ప్రయోగాత్మకంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ స్టార్ట్ చేశారు. కంప్లీట్గా అందుబాటులోకి వచ్చింది అనుకోండి, మనం చాలా వరకు పెట్రోల్ని ఆదా చేసిన అవుతాం అనమాట. పెట్రోల్ ఆదా అంటే మరి అంటే ఎలాగా? ఇప్పుడు మనకి డబ్బులు తగ్గిస్తారా లేకపోతే మైలేజ్ ఎక్కువ వస్తుందా? ఎందుకది? విషయం ఏంటంటే ఇది వినియోగదారుడి కోసం కాదు, వాస్తవానికి దేశం కోసం. అంటే దేశంలో పెట్రోల్ నిల్వలు, పెట్రోలియం నిల్వలు ఇబ్బంది అవుతుంది కదా. అలాగే ఫ్యూచర్లో ఇబ్బందులు లేకుండా మనకి అంటే ఆర్థిక భారం, పెట్రోల్ ద్వారా దేశం మీద ఆర్థిక భారం పడకుండా ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ని గవర్నమెంట్ అలవాటు చేస్తుంది అనమాట. అందుకే ఫస్ట్ మీకు ఈ20, ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఈ20. ఇప్పుడు అన్ని బంకుల్లో దొరికేది కూడా ఈ20నే. 20% దాంట్లో ఇథనాల్ ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. అది మనకు పెద్ద తేడా తెలియదు. పాత వెహికల్స్ కూడా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2011, 12, 13 అక్కడి నుంచి తయారైన వెహికల్స్ కూడా ఈ పెట్రోల్ని పర్వాలేదు తట్టుకుంటున్నాయి ఆ బైకులు. ఈ BS6 phase 2 దగ్గర నుంచి అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఈ20 వెహికల్స్ని తయారు చేస్తున్నాయి కంపెనీలన్నీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ఆఫీస్లోనే కొంతమంది కొన్నారు బైకులు. అవన్నీ ఈ20 పెట్రోల్కి కంపాటబుల్ అనమాట అవి. అయితే గవర్నమెంట్ సెపరేట్ ఇంజన్ కూడా రెడీగా ఉండాలి. ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇథనాల్, ఇప్పుడు సాధారణంగా ఏంటి, పెట్రోల్ ఇంజన్లోకి వెళ్ళిన తర్వాత మండుతుంది కదా. అవును. పెట్రోల్ ఇంజన్లోకి వెళ్ళి మండి అది కైనెటిక్ పవర్గా మారుతుంది. అది మండాలి అంటే ఇథనాల్ ఒకలా మండుతుంది, పెట్రోల్ ఒకలా మండుతుంది. అవును. వాటి ఆ విధానాలు తేడా ఉంటాయి, రసాయన ప్రక్రియలు తేడా ఉంటాయి. పెట్రోల్ ఒకలా మండుతుంది, ఇథనాల్ ఏమో ఎక్కువ తేమను తీసుకుంటుందట. కాబట్టి అది దాని మండే విధానంలో తేడా ఉంటుంది. అందువల్ల ఇంజన్తో పాటు ఇంజన్ పార్ట్స్ కొన్ని, మనకి రబ్బర్ గ్యాస్కెట్స్ ఉంటాయి, రబ్బర్ పైప్స్ ఉంటాయి, ఇంజన్లో కూడా రకరకాల పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ పాడైతాయి. ఓన్లీ ఇథనాల్ ఎక్కువైంది అనుకోండి శాతం దానికి ఇథనాల్ని తగ్గట్టుగా ఇంజన్ ఉండాలి. అందుకు ఇప్పుడు దానికి తగ్గట్టుగానే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మనకు ఉన్నవి అన్ని వెహికల్స్ కూడా ఈ20 వెహికల్సే అన్నీ. ఇప్పుడు కారు కొనాలనుకున్నాను అనుకోండి, ఏదో ఒక పెట్రోల్ కార్ కొందాం అనుకుంటే అది ఖచ్చితంగా ఈ20 పెట్రోల్ కంపాటబిలిటీ అనమాట.
అవునా? ఎందుకంటే అయి పెట్రోల్ బంక్స్ లో అన్ని ఇంకా అదే ఆ ఉంటుంది పెట్రోల్ కదా. దొరుకుతుంది. అయితే గవర్నమెంట్ ఇంకా టెస్టులు చేస్తుంది. అంటే ఇంకా దాని శాతం పెంచాలని. మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా! ఆ, ఈ 40 రావాలి ఓకే. అని. అంటే 40% ఇథనాల్, 60% పెట్రోల్. పెట్రోల్. దానివల్ల ఏమవుతుందంటే పెట్రోల్ ఆదా అవుతుంది. పెట్రోల్‌ని మనం ఆదా చేసుకోవచ్చు. దేశంలో ఉన్న నిల్వలు ఆదా చేసుకోవచ్చు. నిల్వల్ని ఆదా తర్వాత చేసుకోవచ్చు. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ ఇప్పుడు మనం చూడండి గల్ఫ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా! అవునవును. పెట్రోలియం, అవును. ముడి చమురు. దాన్ని మనం తగ్గించుకోవచ్చు. తగ్గించుకుంటే మన దేశం మీద ఆర్థిక భారం తగ్గుతది. ఈ ఉద్దేశంతో చేస్తున్నారు. కాకపోతే వినియోగదారులకి కొంత నష్టం ఉంటది. ఎందుకంటే పాత బైకులు వాడే వాళ్ళకి ఉమ్. కొంతమందికి ఆల్రెడీ రిపేర్లు అవే కంప్లైంట్లు. ఈ20 పెట్రోల్ వాడుతున్న కొంతమంది, మా కార్లు ఇంజిన్‌లు పాడయ్యాయని కొంతమంది, బైక్ ఇంజిన్‌లు పాడయ్యాయని ఓహో, కొంతమంది అందుకనా? అని మా రాంప్రసాద్ కూడా అస్తమానం అంటూ ఉంటాడు. అన్న నా బైక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. మనోడిది కొంచెం పాత బండి. ఓకే, ఓకే. ఈ20 పెట్రోల్ మన ఇంజిన్‌కి అది అంత సూట్ అవ్వదు. కంపాటబుల్ కాలేదు. కొంచెం బండి ఇబ్బంది పెడుతుందనమాట. ఉమ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాకపోతే ఈళ్ళైతే టెస్టులు చేయడం అయితే మానట్లా. ఉమ్. ఇప్పుడు 20 అన్నాం కదా! ఆల్రెడీ 22, 25, 27 ఈ 30 వరకు కూడా గవర్నమెంట్ టెస్టులు చేసిందంట. ఓకే. మరి ఎప్పుడు తీసుకొస్తారు ఆ పెట్రోల్‌ని అనేది మనకు తెలీదు కానీ, ఉమ్. ప్రెజెంట్ ఉన్న ఈ20 వెహికల్స్ ఉన్నాయి కదా! ఉమ్. అవి ఈ 30 వరకు తట్టుకోగలుగుతాయంట. ఓకే. అంతకు మించి అయితే మళ్ళీ అవి ఇంజిన్‌లు పాడైతే గానీ ఈ 30 వరకు తట్టుకోగలుగుతాయి. మరి ఎప్పుడెప్పుడు ఎలా లాంచ్ చేస్తారో ఏంటి అనేది అయితే మనకు తెలీదు. ఉమ్. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఫ్లెక్స్ ఫ్యూయల్ అయితే అందుబాటులోకి కొన్ని చోట్ల వచ్చింది. ఓకే. మొన్నే రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు కదా కేంద్ర మంత్రి. ఉమ్. 85% ఇథనాల్, 15% పెట్రోల్ కలిపిన ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే వెహికల్స్ కూడా ఉమ్. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అనుకుంటాను, హర్యానా కొన్ని రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఓకే. త్వరలో మనకు కూడా వచ్చేస్తాయి. వస్తే అప్పుడు ప్రైస్ కూడా ₹10 ఎంత తక్కువ ఉంది పెట్రోల్ కన్నా. ఫ్లెక్స్ మరి అందులో ఫ్యూయల్, పెట్రోలే లేదు కదా, మొత్తం ఇథనాయిలే. ఇథనాల్. మైలేజ్ ఎలా వస్తాయి అనేది మరి హీరో అయితే మాత్రం స్ప్లెండర్ ప్లస్ అయితే ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ఎంతో వస్తుందని ఇచ్చింది. కానీ ఇది చూడాలి వరకు మరి అంతే రియల్ టైంలో. ఉండేదా సార్? పెట్రోల్తో ప్యూర్ కూడా ఇంచుమించుగా అంతే పెట్రోల్తో అంతే ఉండేది. E20. అంతే ఉండేది. ఓకే. కానీ మరి రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దానికి సపరేట్ గా తయారు చేసిన ఇంజన్స్ ఉన్న బండి కొంటేనే ఆ ఫ్యూయల్ ని మనం యూజ్ చేయగలుగుతాం. అంతే. సో ఈ పెట్రోల్ మన మనం వాడేవాడికి యాక్టివా తీసుకెళ్ళి పెడితే ఫ్లెక్స్ ఫ్యూయల్ నడవదు. పనికిరాదు. ఫ్లెక్స్ ఫ్యూయల్ కోసం Okay. మళ్ళీ separate గా వెహికల్స్ రావాల్సిందే. అందుకే Okay, మీకు మారుతి సుజుకి వ్యాగనార్ లాంచ్ చేసింది. ఈ Okay. హీరో మోటో కార్ప్ 2 బైకులు లాంచ్ చేసింది. ప్రస్తుతం మన ఇండియాలో అందుబాటులో ఉన్న ఈ 3. Okay. ఇంకా వ్యాగనార్ కూడా కంప్లీట్ గా అందుబాటులోకి ఏం రాలా. ఓకే. వాళ్ళు లాంచ్ చేశారు అంతే. ఓకే. ఇంకా కస్టమర్స్కి అందుబాటులోకి రాలేదు ఆ కారు కూడా. రైట్. అంటే దీని ద్వారా మనకు పెట్రోల్ డబ్బులు అయితే ఖర్చు కొంచెం తగ్గుద్ది అని కొంచెం అంటున్నారు. తగ్గుద్ది, ఎంతో కొంచెం కొంత. తగ్గుద్ది. అవును. సో ఎంత తగ్గుతుంది అంటారు అదే మీ ఇప్పుడు అంచనా ప్రకారం? లీటర్ మీద ఫ్లెక్స్ ఫ్యూయల్ అయితే లీటర్ మీద ₹10 ఎంత తక్కువ ఉంది. అవునా? రెగ్యులర్ ఫర్ ద పెట్రోల్ ఫస్ట్ కంటే. టైం అలా వింటున్నాం. అంటే పెట్రోల్ ధరలు కాకపోతే 10 పైసలు 20 పైసలు కాకుండా. అయినా విషయం ఏంటంటే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కంప్లీట్గా అందుబాటులోకి వస్తుందా అంటే అది డౌటే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 85% ఇథనాల్ కావాలి మీకు. అంటే 1 లీటర్ పెట్రోల్కి 1 లీటర్ పెట్రోల్ ఉందనుకోండి, దాంట్లో 850 ml మనకి ఇథనాల్ కావాలా. ఇథనాల్ ఎక్కడి నుంచి తయారవుతుంది సార్ అసలు? ఇప్పుడు అదే కదా సమస్య. ఇప్పుడు హ్మ్. ఇథనాల్ యాక్చువల్గా మనకి ఏంటంటే బయోఫ్యూయల్స్ అంటాం. హ్మ్. బయోఫ్యూయల్స్ అంటే మన వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఆహాహా. తయారు చేసుకుంటాం వాటిని. ఇప్పుడు ఈ ఆల్కహాల్ కదా, ఇథైల్ ఆల్కహాల్. అవును. మనం ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని పులియబెట్టి హ్మ్. వాటి నుంచే తయారు చేస్తారు ఇథనాల్. చెరుకు కదా. స్వీట్నెస్ ఉండాలి ఆ పంటలో. ఇప్పుడు ఏదైతే మనం ఒక పంట నుంచి మనం ఇథనాల్ తీస్తామో దానికి స్వీట్నెస్ ఉండాలి. చెరుకు, గ్రేప్ నుంచి రాదు, చెరుకు, చెరుకు నుంచి వచ్చే మొలాసిస్, మనం ఫ్యాక్టరీలో ఉంటుంది కదా మొలాసిస్, జొన్నలు, మొక్కజొన్నలు, రైస్ కూడా వస్తుంది. రైస్తో కూడా ఇట్లా విరిగిపోయిన రైస్ ఉంటాయి కదా, అవన్నీ సేకరిస్తారంట. రైసు ఇట్లా మనకి వాటిని చేసి అంటే సంప్రదాయ పద్ధతుల్లోనే వాటిని పులియబెట్టి వాటి నుంచి మనకి ఇథైల్ ఆల్కహాల్ తీస్తారు, ఇథనాల్. అయితే విషయం అది బయటకు వస్తే ఎవాపరేట్ అయిపోద్ది, పెట్రోల్ అయిపోద్ది, ఆల్కహాల్ స్మెల్లే వస్తుంది. అది ఆల్కహాల్ స్మెల్లే వస్తుంది. అది దాన్ని ఏంటంటే ఇప్పుడు మామూలుగా తయారు చేస్తారు కదా, పులియబెట్టి తయారు చేస్తారని చెప్పాను కదా, ఆటోమేటిక్గా పులియబెట్టి చేసినప్పుడు ఇథైల్ ఆల్కహాల్ వచ్చేస్తుంది. కానీ ఈ పెట్రోల్లో కలపడానికి శుద్ధమైనది కావాలి. అంటే 99.5% కావాలంట.
99.5% కన్నా తక్కువ ఉండకూడదు దాని నాణ్యత. అంత శుద్ధంగా తయారు చేసి దాన్ని పెట్రోల్లో కలుపుతారనమాట. ఓకే, ఇప్పుడు మనమే తయారు చేసుకుందాం అంటే అది కుదరదు, శాస్త్రీయంగా జరగాల్సిందే. పెట్రోల్లో మిక్స్ చేస్తారు. అయితే ఒక విషయం ఏంటంటే ఈ తయారు చేసిన ఇతర ఆల్కహాలు ఇప్పుడు పంటల నుంచి అక్కడి నుంచి చేయాలి కదా, మరి అంత మనం ఉత్పత్తి చేయగలమా ఇండియాలో? అదొకటి మనకి. అందుకే ఫ్లెక్స్ ఫ్యూయల్ కంప్లీట్గా వచ్చేస్తుంది అంటే డౌటే. అంటే మనకి ఆప్షన్ అంతే. నాకు తెలిసి గవర్నమెంట్ ఫ్యూచర్లో ఏం చేస్తుంది అంటే మామూలుగా ప్రజలకి అన్ని ఆప్షన్లు ఇస్తుంది. E20, E30, ఫ్లెక్స్ ఫ్యూయల్, ఇలా ఎవరికి కావాల్సింది వాళ్ళు కొట్టించుకునేలాగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి అంతే కదా, ఇప్పుడు కోట్ల కొద్ది వెహికల్స్ ఉన్నాయి, అన్ని E20 నుంచి ఫ్లెక్స్ ఫ్యూయల్ కి చేంజ్ అవ్వాలంటే కష్టం. కాబట్టి అవును, అందరూ కొనలేరు. అంటే ఇంకొకటి ఏంటంటే వెహికల్ కాస్ట్ కూడా మీకు పెద్దగా తేడా ఉన్నట్టు లేదు. ఇప్పుడు పెట్రోల్ వెహికల్ కాస్ట్ ఎంత ఉందో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ కూడా ఇంచుమించుకు అంతే కాస్ట్ ఉంది, పెద్ద తేడా ఏం లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి అంతా ఒకటే, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి. అదే మరి ఈ మధ్య ఇజ్రాయెల్ అది అవన్నీ అంటారు కదా. అందుకని ఆ పెట్రోల్ మనం వాడకాన్ని తగ్గించాలంటే దాంట్లో ఏదో ఒకటి మిక్స్ చేయాలి. పెట్రోల్ లాగా మండే ఒక ఏమంటుంది దాన్ని పదార్థం అంటే ఇథనాలే. దానిలా ఇంచుమించుగా దానిలాంటి గుణాలే కలిగి ఉండి దానిలాగే మండుతుంది అనమాట. అందుకని రెండింటిని మిక్స్ చేసి చేస్తున్నారు. అది దానికి తట్టుకోవడానికి కూడా మనకి ఇంజన్, దానికి సరిపడా ఇంజన్ ఉండాలి కాబట్టి ముందుగానే ఈ ఆటోమొబైల్ కంపెనీలని డైరెక్ట్ చేస్తున్నారు, మీరు ఇలా తయారు చేయండి ఇప్పటి నుంచి అని చెప్పేసి అని. ఫ్యూచర్లో వస్తాయి. కనీసం ఒక 30%, దేశం మొత్తం మీద ఒక 30% అయినా కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆక్యుపై చేస్తుంది ఫ్యూచర్లో. సో ఇప్పుడు మా నాన్న అంటున్నట్టు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బండ్ల కోసం వెయిట్ చేయాలా, లేకపోతే ఈవీ కార్లు కొనేయాలా? ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడప్పుడే మన దగ్గర రావు అవి. మరి పట్టొచ్చు, ఇంకా 2-3 years అయితే పట్టొచ్చు కనీసం, ఈజీగా పడుతుంది, అంత ఈజీ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఈవీని ఎందుకు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది? పొల్యూషన్ తగ్గించాలని, ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గించాలని. సేమ్ దీంట్లో కూడా మీకు పెట్రోల్ కార్ అంత పొల్యూషన్ రాదు. అవునా? చాలా తక్కువ పొల్యూషన్ వస్తుందంట. అంటే ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ రాదు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుద్దంట. కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్ ఫ్రీ అనమాట. అందుకని 2 విధాలుగా ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేస్తుంది. కొంతమందిలో భయం అయితే ఉంది. ఏంటంటే ఈ ఇథనాల్ కలిపేసి ఏం చేస్తారు నాయన వీళ్ళు, ఇప్పటికేమో బైకులు పాడైపోయినాయి, మళ్ళీ ఇప్పుడు E20 అన్నారు, పోనీ E20 బైక్ కొన్నా, రేపు పొద్దున మళ్ళీ E30 అంటే దాన్ని ఎక్కడ పోసుకోవాలా, మళ్ళీ ఈ బైక్ ఎక్కడ చేయాలా? ఇంకోటి ఏంటంటే మార్కెట్లో కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు కారు వాడుతున్నారు, ఇప్పుడు ఏదో ఒక I20 కారు వాడుతున్నారు అనుకోండి, పెట్రోల్ కారు వాడుతున్నారు, దాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్కి మార్చుకోవచ్చు అంట. ఇంజన్ కిట్లు బయట దొరుకుతున్నాయంట, కానీ అది కూడా ఎక్స్పెన్సివే. అంతే కదా మరి, ఏది చేంజ్ చేయించాలన్నా ముట్టుకుంటే. ఇంకొకటి మీరు అలా చేంజ్ చేశారనుకోండి వారంటీ పోతుంది. ఇప్పుడు కార్లో మీకు కార్ ఉందనుకోండి, కార్కి మీకు కంపెనీ వారంటీ ఇస్తుంది. ఎట్లా? పెట్రోల్ కార్ కాబట్టి, పెట్రోల్ సర్టిఫైడ్ కార్ కాబట్టి ఆ సర్టిఫికేట్ని బట్టి మీకు వారంటీ ఇస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని, ఆ ఇంజన్ని మీకు ఫ్లెక్స్ ఫ్యూయల్ కావాలన్నట్టు ఏదో కిట్ పెట్టి మార్చేశారనుకోండి, వారంటీ పోద్ది. ఆ తర్వాత మీకు ఇంజిన్ పాడైనా ఇంకా కంపెనీ వాడు ఏమి మీకు పైసా ఇవ్వడం ఏమి ఉండదు, మీరే డబ్బులు పెట్టి చేయించుకోవాలి. ఈ అన్ని రిస్కులు ఇవన్నీ. కాబట్టి కంపాటబిలిటీ ఉన్నవి కొనుక్కోవడం మంచిది ఆగి. అయితే మీరు చెప్పినట్టు ఈ ఇథనాల్ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి పెట్రోల్ బయట పెడితే ఎవాపరేట్ అవుతూ ఉంటుంది, కనిపిస్తుంది మనకి వేడిలో ఉంటే. సో మేబీ అందుకనే ఇవాళ తెలిసింది, మీరు చెప్తే కానీ తెలియలేదు మాకు. అంతే, ఇథనాల్ మిక్సింగ్ అది. అంటే అయితే ఇప్పుడు పాత వెహికల్స్ ఉన్నాయి కదా సార్, అంబాసిడర్ అను, తాత గుర్తుగా, నాన్నలు గుర్తుగా పెట్టుకుంటారు కదా, మరి అవి ఎలా నడుస్తున్నాయి ఇప్పుడు? అన్ని E20 అవి ఆ పెట్రోల్ తో నడుస్తున్నాయి అంతే. కొంతమంది రిపేర్లు అందుకే వస్తున్నాయండి ఎక్కువ. కొంతమంది గ్రహిస్తున్నారు, కొంతమంది గ్రహించట్లేదు అంతే. కొన్ని వెహికల్స్ తట్టుకుంటున్నాయి, మీకు అంటే వాస్తవం చెప్తున్నా, ఎక్స్ ఓపెన్ చేశారనుకోండి సోషల్ మీడియాలో వెళ్ళి మీరు E20 పెట్రోల్ లేకపోతే E20 అని ఒకసారి సెర్చ్ చేయండి, ఎంతమంది కంప్లైంట్లు మీకు కనిపిస్తుంది తెలుస్తుంది. అరే నా బండి ఇలా అయిపోయింది, ఈ మోడీ ఎంత పని చేశాడు, నన్ను ముంచేసాడు. అంటే కంప్లైంట్లు అయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు ఏడాది పైన అవుతుంది స్టార్ట్ అయ్యి.
ఇటువంటి పెట్రోల్ మనకి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి అన్ని బంకుల్లో ఇటువంటినే కొడుతున్నారు. ఓకే ఓకే. అదే పైగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఈ బండ్లన్నీ షెడ్లకు వెళ్ళిపోతూ ఉంటాయి చాలా వరకు. అదొకటి మన ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బంకుల్లో ఈ మొత్తం మళ్ళీ రిపేర్లు చేసుకుంటున్నారు అన్ని. వర్షాకాలం వచ్చింది కదా, అవునవును, వర్షం నీరు వెళ్ళిపోతుంది ట్యాంకులోకి, కల్తీ అండర్ గ్రౌండ్ ట్యాంకులోకి వర్షం నీరు వెళ్ళిపోతుంది. పాపం వీళ్ళేమో అది చూసుకోవట్లేదు, వర్షం నీరు పోతుంటే అలాగే కొట్టేస్తున్నారు పెట్రోల్, నీళ్లతో వస్తుంది. వీళ్ళు బాటిల్లో పట్టించినప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఈ పెట్రోల్ బంక్ కూడా కల్తీ చేసేసాడంటే పాపం వాళ్ళు కావాలని చేస్తున్నారో లేదు నాకు తెలిసి. నీళ్లు కలిపేయటం కావాలని చేయరు, అంత కావాలంటే వాళ్ళు ఏమంటాం పెట్రోల్ కొట్టేది మాల్పేట్ చేస్తారు తప్ప, మాల్ ప్రాక్టీస్ చేస్తారు తప్ప, లేదా ఇలాంటి ఇథనాల్ లాంటి ఏదో వేరే ఏదైనా వేస్తారు. నీళ్ళు అయితే ఎవడో కలపడు, అవి వర్షం నీళ్ళు వచ్చి కలిసిపోతున్నాయి, కలిసిపోయి ఆ విధంగా వస్తున్నాయి, దొరికిపోతారు ఈజీగా. ఆల్రెడీ మనమే ఇష్టంగా బోల్ సో వాటర్ కలిపారని చెప్పి ఫైర్ అయిపోతూ ఉంటారు పాపం. అదంతా ఈ వర్షాకాలంతో వచ్చిన పాటలు అవి, దీనికి దానికి అసలు సంబంధం లేదనుకోండి. ఇదైతే మీరైతే ఒక 2-3 ఏళ్ళు ఆగుతాను అంటే వెయిట్ చేయొచ్చు, ఏది ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ కోసం. అప్పుడు దాకా ఎవడుంటారులే అనుకుంటే సార్ మళ్ళీ అప్పుడు అవి ఎంత ధరలు పెరిగిపోతాయో, ఇప్పుడు ఉన్న రేట్లకు వస్తాయో లేదో. మళ్ళీ ఆటోమొబైల్ కంపెనీ చెప్పారు కదా, ఆటోమొబైల్ కంపెనీ సార్ అది మీరు మొన్న చెప్పింది టాటా టియాగో ఈవీ. టాటా టియాగో ఈవీ హాయిగా అది 4 లక్షలు 4.5 లక్షలు అన్నారు కదా స్టార్టింగ్ ప్రైస్. సో దానికి వెళ్ళిపోతే బెటర్ అని చెప్తాను మరి ఇంట్లో ఒకసారి. చెప్పండి అదే బెటర్. సిటీలోనే ఇక్కడ మీరు భువనగిరి ఈజీగా వెళ్ళొచ్చు, ఏం కాదు. అంటే పెద్దవాళ్ళు కదా కొంచెం సుదూరంగా ఆలోచిస్తారనమాట. అవునంతే. సో చూద్దాం. అర్థమైపోయింది ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి, అసలు పెట్రోల్ అంటే ఏంటి, అసలు పెట్రోల్ లో బండి ఏం చేస్తుందో కూడా మీరు మొత్తం క్లియర్ కట్ గా చెప్పేసినారు. సో థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్.